చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ మాట్లాడు రామప్ప. చిన్నప్పరెడ్డి రామప్పరెడ్డి అన్నదమ్ములు, వ్యవసాయదారులు. వాళ్లకు చాలా కాలం బాగానే గడిచిపోయింది. అయితే ఒక ఏడు పంటలు పండలేదు. ఫలితంగా దేశంలో గొప్ప కాటకం వచ్చి ప్రజలు కటకటలాడిపోసాగారు. పెద్ద పెద్ద ధనవంతులకే దిక్కు లేకపోయింది అంటే ఇక చిన్న సంసారులైన చిన్నప్ప సోదరుల మాట చెప్పేదేమిటి? చివరకు వాళ్ళు అటుకుల గింజలతో కాలక్షేపం చేయవలసిన స్థితికి వచ్చారు. ఇలా ఉండగా ఒకరోజు ముసురు పట్టింది. వాళ్ళు అటుకులు తెచ్చుకుని ఆరగిస్తూ ఉన్న సమయాన ఎదురింటి అరుగు మీద ఒక రామచిలుక కనిపించింది. అది వానకు తడిసి చలితో వణికిపోతూ ఉన్నది. ఎక్కడికి ఎగిరిపోయే స్థితిలో లేదు. చిన్నవాడైన రామప్ప గమనించాడు, జాలిపడ్డాడు. అన్న అనుజ్ఞ తీసుకుని ఆ చిలుకను చేతపట్టుకు వచ్చాడు. ఎండిన ఆకులు తెచ్చి మంట వేసి దాని శరీరం అంతా వెచ్చజేశాడు. దానికి చలిబాధ కాస్త తగ్గటం చూసి తన వంతు అటుకు గింజలలో కొన్ని చిలక ముందు చల్లాడు. రామప్ప చేసిన సేవ వల్ల రామచిలుకకు చలిపోవటమే కాదు, ఆకలి కూడా తీరి ఒంట్లో ఓపిక కూడా వచ్చింది. తేరుకుని స్థిమితపడిన తర్వాత ఆ రామచిలుక, రామప్ప నీకేమి కావాలి రామప్ప అంటూ మానవ భాషలో అడిగింది. రామప్ప ఆశ్చర్యపోయాడు. ఈ వింత చూచి బయట కూర్చున్న చిన్నప్ప లోపలికి వచ్చాడు. వెంటనే రామచిలుక, చిన్నప్ప చిన్నప్ప నీకేమి కావాలి చిన్నప్ప అని అడిగింది. చిన్నప్ప, చిలుక చిలుక నీది ఏ ఊరు? నీకు మనుషుల భాష ఎవరు నేర్పారు అని ఆత్రంతో ప్రశ్నించాడు. బదులుగా రామచిలుక, నేను మా పెద్ద చిలకల గుంపుతో కలిసి ద్వీపాంతరం పోతున్నాను. వాన చేత రెక్కలు తడిచి ఎగరలేక ఈ ఇల్లు చేరుకున్నాను. నా జతగాళ్ళు ముందు పోతున్నారు. నేను పోయి వారిని చేరుకోవాలి. మీకేం కావాలో చెప్పండి అని అన్నది. అప్పుడు చిన్నప్ప, అయితే చిలుక, మేము బీద స్థితిలోకి పడిపోయాము. మా పేదరికం పోగొట్టగలవా అని అడిగాడు. అందుకు రామచిలుక, దానికేముంది, నేను ద్వీపాంతరం నుంచి మళ్ళీ 6 నెలల్లో వస్తాను. అప్పుడు నీకొక వెండి ఆకు తెచ్చి పెడతాను. అది భద్రంగా ఉంచుకుంటివా నీ ఇంట ఎప్పుడు ధనం ఓలలాడుతూ ఉంటుంది అని చెప్పింది. సరే అన్నాడు చిన్నప్ప. తర్వాత రామచిలుక, రామప్ప రామప్ప నీకేమి కావాలా రామప్ప అని చిన్నవాణిని అడిగింది. అందుకు రామప్ప, చిలుక చిలుక నాకు ఎల్లప్పుడూ మనస్సు సుఖంగా ఉండేటట్టు చెయ్యగలవా అని అడిగాడు. అందుకు చిలుక, దానికేముంది, నేను ద్వీపాంతరం నుండి ఒక రంగు ఆకు తెచ్చి ఇస్తాను. దాని పసరు నీ రుమాల మీద చల్లి తలపై పెట్టుకుంటివంటే అది అలా ఉన్నంతసేపు నీకు మనస్సు హాయిగా ఉంటుంది. నీ ముఖం చిరునవ్వుతో కలకల్లాడుతుంది అని చెప్పింది. చిలుక ద్వీపాంతరం వెళ్ళింది. 6 నెలలు గడిచాయి. మళ్ళీ వచ్చింది రామచిలుక. దాని నోటిలో 2 ఆకులు ఉన్నాయి. ఒక వెండి ఆకు, రెండోది రంగు ఆకు. చిలుక తెచ్చిన 2 ఆకులలో వెండి ఆకు చిన్నప్పకు, రంగు ఆకు రామప్పకు ఇచ్చి మరి నేను వెళతాను అన్నది. ఉండు ఉండు రామచిలుక, మా ఇంట భోజనం చేసి మరీ పోదువు గాని అన్నారు 2 అన్నదమ్ములు. అందుకు చిలుక, ఇప్పుడు కాదు, మరొకప్పుడు వస్తాను. మా జట్టు ముందు పోతున్నది, నేను పోవలే అని తొందరపడింది. అప్పుడు రామప్ప, పోని ఇవైనా తీసుకు తిను అంటూ తన వద్దనున్న గింజలు కొన్ని చిలుకకు ఇచ్చాడు. అవి కొన్ని తిని రామచిలుక ఎగిరిపోయింది. చిన్నప్పరెడ్డి తన ఆకు పట్టుకు వెళ్ళి ఊళ్ళో కంసాలికి చూపించాడు. అతడు ఆ ఆకు పరీక్ష చేసి, ఇది వెండి ఆకు, నీకెట్లా దొరికింది అని అడిగాడు. ద్వీపాంతరం నుండి చిలుక తెచ్చిన వృత్తాంతమంతా చిన్నప్పరెడ్డి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఈ వర్తమానం ఆ నోట పాకిపోయి గ్రామాధికారి అయిన హనుమంతరెడ్డి చెవున పడింది. ఆయన చిన్నప్పని పిలిపించి ఆరా తీశాడు. హనుమంతరెడ్డికి సంగతి అంతా వెల్లడించాడు చిన్నప్ప. అంతటితో ఊరుకోకుండా, మా తమ్ముడు రామప్ప ఒట్టి మూర్ఖుడు. చిలుక కోరుకోమన్నప్పుడు ఉత్త రంగు ఆకు మాత్రమే కావాలన్నాడు అని కూడా చెప్పాడు. గ్రామాధికారి రామప్పను పిలిపించి అతని వద్ద ఉన్న రంగు ఆకును కూడా చూచాడు. రామప్ప ముఖం చిరునవ్వుతో కనిపిస్తూ ఉంది. సరేననుకున్నాడు. అప్పుడు హనుమంతరెడ్డి ధనవంతుడైన చిన్నప్పను చేరబిలిచి, నా ఒక్కగానొక్క కూతుర్నిచ్చి నీకు వైభవంగా పెళ్లి చేస్తాను నాయనా. నా తర్వాత నా ఆస్తి అంతా నీవే తీసుకుందు గాని మూర్ఖుడైన నీ తమ్ముడితో మాత్రం ప్రమేయం పెట్టుకోకు సుమా అని చిన్నప్పకు హితవు చెప్పాడు. చిన్నప్పకు చెప్పలేని సంతోషం పుట్టుకు వచ్చింది. గ్రామాధికారికి అల్లుడైనాడు. తాతల నాటి పూరిళ్ళు తమ్ముడికి ఇచ్చేసి
తాను మామగారి భవనంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మామగారు ముసలివాడవుతున్న కొద్దీ పొలాలు చూచుకునే పని అంతా చిన్నప్ప పాలపడింది. అయితే చిన్నప్ప వ్యవసాయంలో ఆరితేరినవాడు కనుక పాడి పంట వృద్ధి చేశాడు. ఇల్లు ధనలక్ష్మితోనూ ధాన్యలక్ష్మితోనూ కలకల్లాడసాగింది. ఐశ్వర్యంతో పాటు చిన్నప్పరెడ్డికి గ్రామంలో గౌరవము ఎక్కువయింది. అక్కడ రామప్ప సంగతి ఏంటో చూద్దాం. పూర్వులు వదిలిన పూరి గుడిసెలోనే అతని ఉనికి. రోజల్లా కాయా కష్టం చేసి గింజలు సంపాదించుకోవటం, తీరికప్పుడు పచ్చగడ్డి చెక్కుకొని కట్టెలు కొట్టుకొచ్చి విక్రయించి జీవనం సాగిస్తున్నాడు. అతనికి చింతలేమీ లేవు, సుఖంగా ఉండేవాడు. చిరునవ్వు ఎప్పుడూ ముఖం మీద కనిపిస్తూ ఉండేది. అయితే రామప్ప ముఖం మీద కనిపించే చిరునవ్వు సామాన్యమైనది కాదు, అది మహిమగలది. రామప్ప ఎక్కడ ఉంటే అక్కడ అతని నోటి వెంట మాట వస్తే చాలు అందరికీ మనసు హాయిగా ఉండేది. అతను ఉన్న దగ్గర రోగులకు వ్యాధులు నయమయ్యేవి. వారు తమ కష్టాలు మర్చిపోయేవారు. ఇలా ఉండగా పట్టపు రాజుగారి పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ రోజున తమ కింది గ్రామాధికారులంతా రావాలని ఉత్తర్వు అయ్యింది. ఇప్పుడు చిన్నప్ప తనే గ్రామాధికారి అయ్యాడు కదా. చిన్నప్పరెడ్డి గొప్పగా అలంకరించుకున్నాడు. అతని భార్య 7 వారాల నగలు సింగారించుకున్నది. ఈ విధంగా తయారైన చిన్నప్పరెడ్డి అతని భార్య సవారీ బండి ఎక్కి కూర్చున్నారు. వాళ్ల బండి ఒక అడవిలో నుంచి వెళుతూ ఉన్నది. దారిలో దొంగల గుంపు నాయకుడు ఒక ముసలివాని వేషంలో అక్కడికి వచ్చి జ్యోతిష్కుడిలాగా నటించి మాట కలిపాడు. అంతలో నలుమూలల నుంచి దొంగలు బిలబిలమంటూ వచ్చి చుట్టేసి నగానట్రో లొడ్డు లొసుకు అప్పచెప్తారా లేదా అంటూ కత్తులు తీసి జులిపించారు. చేసేది లేక చిన్నప్ప అతని భార్య తమ వద్ద ఉన్నదంతా దొంగల పాలు చేసి కట్టుబట్టలతో ఒక పల్లెకి చేరుకుని పేదరాశి పెద్దమ్మ ఇంటిలో దిగారు. ఇలా ఉండగా ఆ దేశపు రాజుకు ఒక్కర్తే కూతురు. తగిన అల్లుడు కోసం చారులను అన్ని దిక్కులకు పంపించాడు రాజు. కానీ లాభం లేకపోయింది. అందుచేత రాజు రాణి విచారగ్రస్తులై ఉన్నారు. ఈ సమయంలో ఫలానా రామప్ప ఎవరికైనా విచారం పోగొట్టగలడని రాణిగారికి ఎవరో చెప్పారు. వెంటనే అతనిని పిలిపించమని రాజాజ్ఞ అయ్యింది. రాజాజ్ఞ మీరలేక రామప్ప నడుముకు ఒక తెల్లటి వస్త్రం కట్టి పైన ఒక తుండుగుడ్డ వేసుకుని తలకు రంగు ఆకు రుమాల చుట్టుకొని సాపాటి కర్ర చేతితో పట్టుకుని రాజమహల్కి చేరుకున్నాడు. చేరుకునేసరికి రాజనగర్లో దర్బారు అతి వైభవంగా నడుస్తూ ఉన్నది. రామప్ప వెళ్ళి రాజదర్శనం చేసుకున్నాడు. రామప్ప నవ్వుముఖం చూడగా రాజుకు సంతోషం పుట్టింది. సరే, రేపు మాట్లాడుకుందామన్నాడు రాజు. రామప్పకు ఒక గది ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మార్గాయాసం చేత రామప్పకు నిద్ర పట్టేసింది. రాజు కోరిక మీద మరొక వారం రోజుల వరకు రామప్ప అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అంతలో రాజకుమారికి తగిన వరుడు లభించినట్లు వార్త వచ్చింది. అప్పుడు రాజుగారు, రామప్ప, మా అమ్మాయి పెళ్లి చూసి మరీ వెళుదుగాని ఉండిపో అన్నారు. సరే అన్నాడు రామప్ప. రామప్ప ఒకనాడు స్నానం చేస్తూ ఉండగా సేవకుడు ఒకడు, ఈ పాడు రుమాలా కట్టుకుని వెళితే అంతఃపురంలో అందరికీ అవమానం కదా అని తలచి రామప్పకు తెలియకుండా గట్టు మీద ఆ రంగుల రుమాలా తీసేసి దాచివేశాడు. స్నానం అయ్యాక రామప్ప, నా రుమాల ఏది అని సేవకుడిని అడిగాడు. అందుకు నౌకరు, రాజుగారి దయ్యే నీ పైన ఉండగా ఆ పాడు రుమాల దేనికయ్యా, అది ఏట్లో కొట్టుకుపోయిందిలే, మహారాజు గారిని అడిగి మంచి రుమాల తెచ్చుకో అన్నాడు. రామప్ప విచారంతో నగరుకు వెళ్ళాడు. ఆ సమయాన నగరంలో గందరగోళం నెలకొంది. పెళ్లివారు తరలి వస్తూ ఉంటే పెళ్ళికొడుక్కి పులి వచ్చి గాయం చేసిందని, పరివారం చెల్లాచెదురైపోయారని, తన రుమాల లేకపోవటం వల్లే రాజుకే ముప్పు వచ్చిందని గ్రహించి రామప్ప విచారంతో మళ్ళీ ఏటుగట్టుకు పోయి నిస్పృహతో అక్కడే పడిపోయాడు. అలా పడిపోయి ఉన్న రామప్ప ముఖం మీద ఒక స్త్రీ వచ్చి నీళ్లు చల్లి ఒక పాత రుమాలతో తుడిచి ఉపచారాలు చేయసాగింది. పాతదైతే అయ్యింది, ఈ రుమాల తలకు చుట్టుకో, వేడి తగ్గుతుంది అన్నది ఆమె. రామప్ప కొంచెం తేరుకోగానే ఆమె తన వదినగారని, ఆమె పక్కన ఉన్నతను తన అన్న చిన్నప్పరెడ్డి అని గుర్తించాడు. అయితే సిగ్గుచేత చిన్నప్ప తమ్ముడిని పలకరించలేదు. రామప్ప ఆమెను కుశల ప్రశ్నలు వేయగా దారిలో దొంగల వల్ల తమకు పట్టిన గతి అంతా వలపోసుకున్నది. మాటల సందర్భంలో తమకు రేవుగట్టిన ఈ రుమాల దొరికిన సంగతి కూడా చెప్పింది. రుమాలు తలకు చుట్టుకోవటంతో రామప్ప ముఖం మళ్ళీ ఇప్పుడు వికసించింది. ఇది తన రంగుల ఈక రుమాలేనని రామప్ప తెలుసుకున్నాడు. అతని అన్న వదిన సకలము పోగొట్టుకున్నారు. ఆకలి దప్పులతో కన్నులు మూతపడుతున్నవి. అప్పుడు వారిద్దరికీ రామప్ప మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు.
వారికి తినటానికి ఏదైనా తీసుకువద్దామని నగరం కేసి బయలుదేరాడు. అంతలో ఒక చారుడు పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు, రాజావారు రమ్మంటున్నారు తమరిని అని వేగిర పెట్టాడు. తీరా రామప్ప అక్కడికి వెళ్ళేసరికి పులి కరిచింది పెళ్లి కొడుకుని కాదని ఒక సేవకుడినని తేలింది. అంతా సవ్యంగానే ఉంది. పెళ్లివారి పల్లకి వస్తుందన్న కబురు తెలిసి అందరూ సంతోషించారు. రామప్పను చూడగానే రాజుగారు, ఇంతసేపు ఎక్కడ ఉన్నావు రామప్ప అన్నారు. ఏటికి స్నానానికి వెళ్ళాను ప్రభు అన్నాడు రామప్ప చిరునవ్వు నవ్వుతూ. అక్కడ నా అన్న వదిన చిక్కుల్లో ఉన్నారని కూడా చెప్పాడు. వెంటనే రాజుగారు పల్లకి పంపించారు. చిన్నప్పను అతని భార్యను రప్పించారు. రాజుగారి కుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది. రామప్పకు చిన్నప్పకు ప్రభుగారు విలువైన బహుమతులు ఇచ్చారు. తర్వాత అన్నదమ్ములిద్దరూ వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు. రామప్ప తన వంతు బహుమతులన్నీ అన్నకే ఇచ్చి, అన్నయ్య, నాకు పెళ్ళమా పిల్లలా, ఇవేం చేసుకుంటాను అని చెప్పి సోదరుడికే ఇచ్చివేశాడు. మళ్ళీ రామప్ప తన తాతల నాటి పూరి గుడిసెకు చేరుకుని సుఖంగా ఉంటున్నాడు. ఇలా ఉంటూ ఉండగా మరి కొద్ది రోజుల కల్లా ఆనాటి రామచిలుక మళ్ళీ అక్కడికి వచ్చింది. రామప్ప, రామప్ప, మాట్లాడు రామప్ప, రంగు ఆకు మంచిదా, వెండి ఆకు మంచిదా అని అడిగింది. అందుకు రామప్ప, రంగు ఆకే మంచిది, అశాశ్వతమైన డబ్బు కన్నా శాశ్వతమైన మనసుకు కలిగే శాంతి మిన్నా అని సమాధానం చెప్పేసరికి చిలక సంతోషంతో అక్కడి నుంచి ఎగిరిపోయింది. వీరి మాటలు బయట నిలబడి విన్న చిన్నప్పకు జ్ఞానం వచ్చింది. తన అత్యాశ తనకే పాఠం చెప్పిందని గ్రహించాడు. తమ్ముణ్ణి బాధ పెట్టినందుకు ఎంతో నొచ్చుకున్నాడు. చిలక చెప్పిన మాటల్లో అంతరార్థం గుర్తించి వెంటనే తమ్ముణ్ణి చేరదీసుకుని ఆదరించాడు. అప్పటి నుండి అన్నదమ్ముల మధ్య భేదాభావాలు లేక మునుపటిలాగా సంతోషంగా ఉన్నారు.